ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయుధ పూజ నేపథ్యంలో సాగే ఓ పాట ఉందంట. ప్రస్తుతం ఈ పాటని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని ఎన్టీఆర్ ఇతర తారాగణపై రాత్రి వేళలో చిత్రీకరిస్తున్నారని టాక్. పతాక సన్నివేశాలకు ముందు ఈ పాట వస్తుందంట. 2 భాగాలుగా రూపొందుతున్న దేవర తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ఎన్టీఆర్ పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయుధ పూజ అనే పల్లవితో మొదలయ్యే ఈ గీతంలో ఎన్టీఆర్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, అభిమానులకు ఓ పండగల ఈ గీతం ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇది సినిమా నుండి 3వ పాటగా త్వరలో విడుదలవుతుందని సమాచారం. తీర ప్రాంతంలో తన వారిని రక్షించుకునే ధీరోద్ధాతుడైన యువకుడిగా ఇదే మరో బాంబు లాంటి పాట రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం దేవర ఇంట్రొడక్షన్ సాంగ్ చిత్రీకరణలో టీం బిజీగా ఉందంట. అనిరుద్ సంగీతంతో అద్భుతమైన విజువల్స్తో దేవర ఇంట్రొడక్షన్ పాట సిద్ధమవుతుంది. గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తున్న ఈ పాటలో ఎన్టీఆర్ గ్రేస్ స్టైల్ అభిమానులకు ఐ ఫీస్ట్గా ఉండబోతుందంటూ హైప్ పెరిగేలా ఓ పోస్ట్లో రాసుకొచ్చారు రత్నవేలు. సినిమా థియేటర్స్లో చూస్తే పూనకాలు పక్క అని కూడా రాశారు. ఇక సినిమా నుండి ఇప్పటికే 2 పాటలు వచ్చాయి. తొలి పాట ఫియర్ సాంగ్కు మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత మొన్న మధ్య వచ్చిన చుట్టమల్లి పాటకు కూడా మంచి స్పందన వచ్చింది. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా బయటకు వస్తే ఇంకెలాంటి స్పందన వస్తుందో చూడాలి. మామూలుగానే తారక్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ అదిరిపోతాయనే విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నుండి ఈ సినిమా ప్రచారం షురూ చేస్తారని తెలుస్తుంది. సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా సినిమా నుండి ట్రైలర్ లేదా ప్రచార చిత్రం ఏదైనా ఒకటి రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇప్పుడు సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంది. ఇందులో తీర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లు ఎదుర్కొంటున్న చాలా విషయాలను చర్చిస్తున్నారని సమాచారం. ఇక 3వ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ హిట్ అవుతుందని, 500 కోట్లకు పైగా కలెక్షన్ చేసే మూవీ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.